వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పాల్గొన్న మేయర్ ఉమారాణి. ఆదర్శమూర్తి శ్రీరాముణ్ణి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. నిజామాబాద్ రూరల్ మండలంలోని బోర్గంపీలో శ్రీ సీతారాముల శోభాయాత్రను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలు పెద్ద స్కామ్. నిజామాబాద్ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 సంవత్సర బడ్జెట్ ఆమోదం. 24,700.60 లక్షల రూపాయలుగా బడ్జెట్ అంచనా. హాజరైన నగర మేయర్ ఉమారాణి, టీపీసీసీ చీఫ్ మహేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలు. నిజామాబాద్ ఆర్మూర్లలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూర్ యువత స్వచ్ఛంద సంస్థ సేవలు. నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ సిపి సాయి చైతన్య. ప్రతి వైద్యుడు ఒక రోగిని కాపాడేందుకు ఎంతో శ్రమిస్తాడు. అలాంటి వైద్యుడిపై దాడులు శోచనీయం. నిజామాబాద్ నగరంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఖండించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్లు ఆకుల విశాల్, హరీష్ స్వామి. కామారెడ్డి జిల్లా మద్నూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. గుడ్డును తూకం వేసి బరువు పరిశీలన. నగరపాలక సంస్థ 2026-27 సంవత్సరపు బడ్జెట్ ఆమోదం తెలిపింది. 24,700.60 లక్షల రూపాయలు అంచనా వేసింది. నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్తో పాటు 2025-26 సవరించిన అంచనా బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 1 నాటికి ప్రారంభ నిల్వ రూపాయలు 9,471.33 లక్షలు. 2025-26 సవరణ అంచనా ఆదాయం 13,717.11 లక్షలు కలుపుకొని మొత్తం 23,188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026-27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం 14,763.60 లక్షలుగా బడ్జెట్లో పొందుపరిచారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా 9,937.00 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం 24,700.60 లక్షలుగా బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ వివరాలను సమావేశంలో చదివి వినిపించగా సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విషయంలో కొంతమంది ఫ్లోర్ లీడర్స్ చెప్తా ఉన్నారు మనకి ఆల్మోస్ట్ 27 కోట్ల అండి. సో లెట్ మీ టెల్ యూ, మనకి మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో పాలమూర PUDA అని ఉంది, నల్గొండలో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. దానికంటే మీరు చాలా, మీ కలెక్షన్ అంటే చాలా చాలా బాగుంది. సో అది ఎందుకంటే మేము ఏదైతే LRS పర్మిషన్ ఎల్బిగా ఉన్నారు కాబట్టి నేను వారితో ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క LRS అప్లికేషన్ అందులో ఎలాంటివి ఉల్లంఘన జరగకుండా వారు ప్రత్యేకగా ఫీల్డ్కి దిగి అక్కడ వెరిఫికేషన్ చేయాల్సిందే. ఎక్కడ కూడా చిన్న దానికి అడ్జస్ట్మెంట్కి కూడా అవకాశం లేదు. ఏదైనా బకాయా ఉంటే 37 కోట్లని మీరు. నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక సూచనలు చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను వేగవంతం చేయాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నగర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నిజామాబాద్ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పారదర్శకతతో పనులు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. इसमें कोई रूल नहीं है, तफसील मैंने होना बोलते मेयर और आप लोग चाहते एक महीने के अंदर मीटिंग हो सकती आ मीटिंग లో అన్ని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా విషయాలకు వెళ్తే బీజేపీ ఫ్లోర్లో చెప్పినట్టుగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అడిగినారు. రాష్ట్రం ఉన్నట్టు ఫస్ట్ మీకు తెలుసు 10 years గత రూల్లో దాదాపు 8 లక్షల పైన మనకి అప్పించిపోయినారు. ఆదర్శమూర్తి శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందల్వాయి గ్రామంలోని ప్రసిద్ధ సీతారామచంద్ర ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా సాగింది. ప్రజలందరిపై ఆ భగవంతుని ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, పులసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, స్థానిక గ్రామ సర్పంచ్ గంగమణి గంగారం, వేడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా ఎవరైనా చదవకుంటే కూడా రామాయణం చదవాలి. ఎందుకంటే రాముడు అనేవాడు ఒక ఆదర్శ పుత్రుడు, మరి దేవుడే మనిషి రూపంలో వచ్చి మరి జీవితం ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడాలన్నది మరి ఒక ఆదర్శమైనటువంటి జీవితం. కాబట్టి ఇవాళ ఎవరినైనా అడగండి, మీరు ఒక తండ్రిని అడగండి, మీకు ఎలాంటి పుత్రుడు కావాలంటే రాముడు లాంటి కావాలంటే, ఇవాళ ఒక ప్రజలను అడగండి, ఎవరైనా మీకు ఎసుంటి రాజు కావాలంటే రాముడు లాంటి కావాలంటే, ఒక మహిళ అడిగితే కూడా మీకు ఎసుంటి భర్త కావాలంటే రాముడు లాంటి భర్త కావాలంటే, అంటే రాముడు అనేవాడు ఒక ఆదర్శ, మానవ జీవితానికి ఆదర్శం. కాబట్టి మరి ఇంత పవిత్రమైన రోజు మీ అందరినీ సాయంత్రం పూట కలుసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా. నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల, ఆర్మూర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తాగునీరు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్కు తావు లేకుండా నిఘా ఉంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ మరియు ఆసుపత్రి సిబ్బందిపై జరిగిన దాడిని ఐఎంఏ నిజామాబాద్ తీవ్రంగా ఖండిస్తుందని ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ హరీష్ స్వామి తెలిపారు. వైద్యులు కేవలం ఒక వృత్తి నిపుణులు కాదని, వారు ప్రాణాలను కాపాడే రక్షకులని ఐఎంఏ వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిస్వామి మాట్లాడుతూ, ప్రతి వైద్యుడు ఒక రోగిని కేవలం కేసుగా కాదు, ఒక ప్రాణంగా చూస్తాడన్నారు. ప్రతి చికిత్స వెనుక ఎన్నో గంటల శ్రమ, నిద్రలేని రాత్రులు, మానసిక అంకితభావం ఉంటుందన్నారు. వైద్యులపై హింస అనేది వ్యక్తిగతంగా కాదు, సమాజంపై దాడి అని పేర్కొన్నారు. ఈ దాడిలో గాయపడిన వైద్యులు మరియు సిబ్బందికి ఐఎంఏ నిజామాబాద్ పూర్తి మద్దతు మరియు సంఘీభావం తెలుపుతూ ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ కె రమణేశ్వర్, డాక్టర్ కొట్టూరి శ్రీశైలం, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ సుభాష్, డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ అజ్జా శ్రీనివాస్, డాక్టర్ విక్రమ్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ వినయ్ కుమార్ తదితర వైద్యులు పాల్గొన్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అని, సంస్థ సేవలు 1800 రోజులుగా నిర్విరామంగా అన్నదాన సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శమని నిజామాబాద్ సిపి సాయి చైతన్య పేర్కొన్నారు.
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో 1800 రోజులుగా నిర్విరామ అన్నదానం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు సుభాష్ నగర్లోని పెన్షనర్స్ భవన్ నందు అన్నార్తుల అన్నదాన సేవా తత్పరత 2026 పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య మరియు విశిష్ట అతిథిగా DCSO శ్రీకాంత్ రెడ్డి హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 15 ఏండ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాల వీడియోలను స్క్రీన్ ద్వారా చూపడం జరిగింది. సిపి సాయి చైతన్య మాట్లాడుతూ నిజమైన మానవత్వంతో చేస్తున్న సేవలు ఇందూరు యువత వారివని కొనియాడారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్నదానం అనేది ఒక యజ్ఞంలా కమిట్మెంట్తో ప్రతిరోజు చేయడం అంటే గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు మెమంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం మద్దుకూరి సాయిబాబు, వాల బాలకిషన్, మద్ది గంగాధర్, సుజాతారెడ్డి, విజయానంద్, యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్, హనుమాన్లు, దర్శనం రాజు, కనకన్న, సుధాకర్, రఘు, రాములు, సంతోష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. శనివారం మద్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష వ్రాస్తున్న విద్యార్థుల హాజరు శాతం, సౌకర్యాలపై విద్యాశాఖ అధికారి రాజును అడిగి తెలుసుకుని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య సిబ్బంది అవసరమైన మెడిసిన్ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులున్నారు. భవిష్యత్తులో మనం ఏ స్థాయిలో ఉండాలో, ఎటువంటి సమాజం కోరుకుంటున్నామో తగిన ప్రణాళికలతో కళాశాల చదువు కొనసాగించాలని సిపి సాయి చైతన్య సూచించారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శనివారం క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా మహోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి రామ్మోహన్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల ప్రగతిని, అధ్యాపకులు, విద్యార్థులు సాధించిన విజయాలను వెల్లడించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపి సాయి చైతన్య జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఏ స్థాయిలో ఉండాలో, ఎటువంటి సమాజం కోరుకుంటున్నామో తగిన ప్రణాళికలతో కళాశాల చదువు కొనసాగించాలన్నారు. చదువు ఎక్కడి నుండైనా కొనసాగించవచ్చన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య రంగరత్నం, పరీక్షల నియంత్రణాధికారి భరత్రాజ్, పిఆర్ఓ దండుస్వామి, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ వహీద్, నహీదా బేగం, కామర్స్ విభాగం అధిపతి వినయ్ కుమార్, ఏఓ రామకిషన్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ కాలేజ్ లైఫ్ అనేది ఇష్టం. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, తర్వాత యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ విత్ యూ రియలైజ్ ఇట్. అరే మన కాలేజ్లో నిజంగా హౌ కుడ్ బి ఎంజాయ్, హౌ డిడ్ బి ఎంజాయ్ అని. తర్వాత కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అంటే కాలేజీలో కూడా బాధ్యతలు ఉంటాయి. కాలేజీలో బాధ్యతలు లేవని నేను అన్నాను. కాలేజీలో కూడా బాధ్యతలు ఉంటాయి. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. బట్ ఆల్ ది ఫ్యాకల్టీ ఆర్ ఎంజాయింగ్ దర్ కాలేజ్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ కాలేజ్ బై సీయింగ్ దర్ కాలేజ్ లైఫ్ ఇన్ స్టూడెంట్స్. మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకుడు పంచరెడ్డి సురేష్ అకాల మరణం తీరనిలోటని పలువురు నాయకులు కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా మున్నూరు కాపు సంఘంలో మాజీ కార్పొరేటర్ కీర్తిశేషులు పంచరెడ్డి సురేష్ ద్వాదశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు, బీజేపీ కార్పొరేటర్ శ్రవంతి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు. కీర్తిశేషులు పంచరెడ్డి సురేష్ అకాల మరణం బాధాకరమని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై 25 ఏళ్ల కిందట గల్ఫ్ బాట పట్టాడు. కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇటీవల అతనికి గల్ఫ్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించాడు. పూర్తి వివరాలు చూద్దాం. జానడు కడుపు నింపుకోవడానికి ఉన్న ఊరిలో ఉపాధి కరువై 25 ఏళ్ల కింద గన్నారం గ్రామానికి చెందిన నాయని రాములు గల్ఫ్ బాట పట్టాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ సంసారాన్ని వెల్లదీస్తున్నాడు. 2 పిల్లల పెళ్లిళ్లు సైతం చేశాడు. ఈ నెల 23న అక్కడ రాములకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మంచితనాన్ని, కష్టపడే తత్వాన్ని గుర్తు చేసుకుంటూ బంధుమిత్రులు కడు దుఃఖసాగరంలో మునిగిపోయిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ రాజశ్రీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రాజశ్రీ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన 6 డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అరవింద్, ఐకేపీ ఏపీఎం సువర్ణ, గ్రామ ఉప సర్పంచ్ శోభన్, ఆసిఫ్, రాము, వైద్య సిబ్బంది, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఓవర్లోడ్తో వెళ్తున్న లారీ కరెంటు తీగలకు తగిలింది. పూర్తి వివరాలు చూద్దాం. ఎడపల్లి మండలం తాడెం జానకంపేట్ గ్రామాల ప్రధాన రహదారిపై ఓవర్లోడ్తో వెళ్తున్న లారీ కరెంటు తీగలకు తగిలి నిలిచిపోయింది. కరెంటు ట్రిప్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాన్స్వాడ మీదుగా కుర్నపల్లి, తాడెం జానకంపేట మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న పేపర్ లోడ్తో ఉన్న లారీ రహదారిపై 11 kV విద్యుత్ లైన్ తాకింది. వెంటనే కరెంటు సరఫరా నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అటువైపు వెళ్తున్న వ్యక్తులు లారీ డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో డ్రైవర్ అందులో నుండి దూకే తప్పుకున్నాడు. కరెంటు ట్రిప్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల రైతులు మండల ట్రాన్స్కో అధికారులకు విషయం తెలపడంతో వారు విద్యుత్ లైన్ను సరిచేస్తున్నారు. కాగా ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పలువురు రైతులు అన్నారు. సుమారు 3 గంటల పాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఓవర్లోడ్తో ఉన్న వాహనాలను ఈ రహదారిలో అనుమతించకూడదని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. మద్నూర్ మండలం పరిధిలోని శివార్లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి గ్రౌండింగ్ నిర్మాణ తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఈఈ సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డిఈఓ రాజు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు. కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీకి లిక్కర్ పార్టీ అని పేరు పెట్టాలని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి సూచించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ అరవింద్పై కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలినని అన్న విషయం గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. అవి ఆమెకి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే బిడ్డ, ఆడబిడ్డ, కోడలని మాత్రమే గుర్తుకొస్తుంది. సరే, ఓకే, వచ్చినాం. శ్రీరాముల వారి దర్శనం చేసుకొని ప్రసాదం తిని సన్మానం చేసుకొని పోవాలి. సరే, ఓకే, నువ్వేదో కొత్త పార్టీ పెడుతున్నావని మీటింగ్ పెట్టినో, ప్రెస్ మీట్ పెట్టుకొని దాంట్లో మా అరవింద్ అన్న ఎంపీ గారి ప్రస్తావన తీసుకుని మీకు తీయాల్సిన అవసరం ఏంటి? గుంటూరు జిల్లాలో 10 ROBలు 6 UBలు తెచ్చిండు మా అరవింద్ అన్న. అందులో 3 పూర్తయింది, మిగతావి కంప్లీట్ చేస్తున్నాం. అవేం కనబడతలేవా? అదిగాక నిన్నగాక మొన్న రైల్వే మినిస్టర్ని కలిసి ఇందల్వాయి, మన నవిపేట్ ROBల గురించి కూడా అవి కూడా శాంక్షన్ చేయాలని అన్న ప్రస్తావన తీసుకొచ్చిండు. నువ్వేమన్నా పసుపోటు తెచ్చినావా? పసుపోటు తెచ్చింది ఎవరు? అరవింద్ అన్న తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ మండలంలోని బోర్గ్యాంలో ధర్మరక్షణ సేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శ్రీరాముడి చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదర్శమూర్తులు శ్రీరాముడి జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. యువకులు రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, ఈగ రమేష్ రెడ్డి, శ్రీనివాస్, ధర్మరక్ష సేన నాయకులు సోమరాజు, ఋషి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం బోర్గాం చౌరస్తాలో ధర్మరక్షక సేన పేరు మీద యువకులు శ్రీరాముని జన్మదిన సందర్భంగా శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని ఒక యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. మరి శోభాయాత్ర ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మరి నగర మేయర్ సోదరిమణి ఉమారాణి గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్
గంగారెడ్డి గారు, మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ నరేష్ గారు, మరి అదేవిధంగా మన ప్రమోద్ గారు, మాధవ్ నగర్. వినాయక్ నగర్లోని అశోక అవెన్యూలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ అశోక రెవెన్యూలో కమిటీ సభ్యులందరూ కలిసి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాములను ఎదుర్కొల్ల కార్యక్రమంతో ప్రారంభించుకుని దేవతామూర్తులను కళ్యాణ మండపంలో తీసుకువచ్చి అర్చకులు వేద మంత్రాల నడుమ, సన్నాయి వాయిద్యాల నడుమ చూడముచ్చటగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో దంపతులు పాల్గొని స్వయంగా కళ్యాణం నిర్వహించారు. పాటలు పాడుతూ సంధ్యాకాలం వేళ ఆడపడుచులతో అశోక అవెన్యూ అపార్ట్మెంట్ వాసులు కులమత భేదాలు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ వాసులు పాల్గొని విజయవంతం చేశారు. అశోక అవెన్యూలో గత 3 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం అనేది 160 కుటుంబాలు ఒక ఉమ్మడి కుటుంబంగా కలిసి చాలా గొప్పగా చేస్తున్నాం. మరొకసారి ఇందూరు పట్టణ ప్రజలందరికీ కూడా అశోక అవెన్యూ కుటుంబ సభ్యులందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. సిరికొండ మండల కేంద్రంలోని సొసైటీలో పిఐసి చైర్మన్ ఎల్లావణ్య ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి గిరిరాజ్ ఎజెండా అంశాలు 2025 నుండి మార్చి 27, 2026 వరకు జమా ఖర్చులను చదివి వినిపించారు. మహాజన సభలోని రైతులు వివిధ అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. యూరియా యాప్ ద్వారా యూరియాను కొనుగోలు చేయడం రైతులకు ఇబ్బందిగా మారిందని, రైతుల వద్ద చిన్న ఫోన్లు ఉండడం, ఫోన్లపై సరైన అవగాహన లేకపోవడంతో యూరియా యాప్ ద్వారా బుక్ చేయడం కష్టమవుతుందని తెలిపారు. చందూర్ మండలంలోని శ్రీరామనవమి సందర్భంగా రామాలయం మందిరం నుండి హనుమాన్ మందిరం వరకు డీజే చప్పులతో చిన్నపిల్లలు నాట్యాలు వేస్తూ జయరామ శ్రీరామ అంటూ శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తొల్ల వెంకటరెడ్డి, గౌని దశగౌడ్, వడ్ల సదాశివ, సుమంత్ రెడ్డి, శేషు, గిరారెడ్డి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నందిపేటలో ఫినాయిల్ బాటిల్స్తో నిరసన తెలిపారు. మాజీ ప్రధాని దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయురాలు ఇందిరాగాంధీ పేరును ఇప్పసారాపై పెట్టొద్దని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యూసుఫ్, దమ్మై శ్రీను, దూడ వెంకటేష్, సర్పంచ్ సంతోష్ గౌడ్, ప్రభుదాస్, కాంతం, చిన్నయ్య, తిమ్ముల పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన సుమారు 7గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో 2,43,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. నట్ట భూమన్నకు 60,000 రూపాయలు, బైరగోని రమేష్ గౌడ్కు 16,000, చింతలపల్లి గంగుకు 14,000, చిలుకూరు గంగారెడ్డికి 31,500, రిక్కల గంగాజమునకు 53,500, షేక్ షరీఫాకు 42,000, బాదవత్ మంగ్యాకు 26,000, గ్రామ సర్పంచ్ బండి పద్మా సత్యం ఈ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించారు. పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల నుండి సుమారు 60 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా ప్రతిభను గుర్తించి ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కొరకు చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధపడ్డ ఆశా వర్కర్లను రాత్రి నుండే అక్రమంగా అరెస్టులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని, ఇది ఏ రకంగా ప్రజాపాలన అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం నాయకులు సుకన్య, లక్ష్మి తదితరులతో పాటు పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్, కోటగిరి, పొతంగల్ మండలాల్లో వరి కోతలు మొదలైన సందర్భంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి పర్యటన చేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు విధానాన్ని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల వద్ద తీవ్రంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక 1 క్వింటాల్కు 300 నుంచి 400 రూపాయల వరకు నష్టపోతున్నారని, రైతుల కోసను గమనించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని బాన్స్వాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ డిమాండ్ చేశారు. మరికొన్ని మండలాల వార్తలు.
రెంజల్ మండలంలోని నీలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రత్యేక అధికారి మహాజన సభ నిర్వహించారు. ముందుగా సమావేశం ప్రారంభంలోనే ఎజెండా అంశాలను కార్యదర్శి రామ్దాస్ చదివి వినిపించారు. జమా ఖర్చులు చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలను సకాలంలో రైతులు ధాన్యం బయటకు పోకముందే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు. తద్వారా దళారులు చెప్పే మాటలు విని అమాయక రైతులు మోసపోతారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ్దాస్, సిబ్బంది, అర్బాస్, రైతులు తదితరులున్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,212 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,41,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,360 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పాల్గొన్న మేయర్ ఉమారాణి. ఆదర్శమూర్తి శ్రీరాముణ్ణి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. నిజామాబాద్ రూరల్ మండలంలోని బోర్గంపీలో శ్రీ సీతారాముల శోభాయాత్రను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలు పెద్ద స్కామ్. నిజామాబాద్ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-27 సంవత్సర బడ్జెట్ ఆమోదం. 24,700.60 లక్షల రూపాయలుగా బడ్జెట్ అంచనా. హాజరైన నగర మేయర్ ఉమారాణి, టీపీసీసీ చీఫ్ మహేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలు. నిజామాబాద్ ఆర్మూర్లలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూర్ యువత స్వచ్ఛంద సంస్థ సేవలు. నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ సిపి సాయి చైతన్య. ప్రతి వైద్యుడు ఒక రోగిని కాపాడేందుకు ఎంతో శ్రమిస్తాడు. అలాంటి వైద్యుడిపై దాడులు శోచనీయం. నిజామాబాద్ నగరంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఖండించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్లు ఆకుల విశాల్, హరీష్ స్వామి. కామారెడ్డి జిల్లా మద్నూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. గుడ్డును తూకం వేసి బరువు పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.